వెల్కమ్ బ్యాక్. మనతో పాటు స్టూడియోలో ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నాగార్జున మనతో ఉన్నారు. ద సేమ్ టైం ఏఐసిసి జాతీయ కోఆర్డినేటర్ నుమాన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు కూడా జూమ్లో అందుబాటులో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత బచ్చు శ్రీనివాస్ ఆయన కూడా మనతో జూమ్లో లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, నుమాన్ గారు నమస్కారం, నాగార్జున గారు నమస్కారం. నిన్న ఈ ఫిన్లాండ్ తదితర దేశాల్లో వెళ్ళి కొంతమంది ఎంపిక చేయబడినటువంటి టీచర్లందరూ కూడా అక్కడ విద్యా విధానం ఎట్లా ఉంది, అక్కడ స్కూళ్ళు ఎలా నడుస్తున్నాయి, విద్యా విధానంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఏమేం చేస్తున్నారు, అక్కడ ఎందువల్ల ఆ పిల్లలు బాగా షైన్ అవుతున్నారు, తదితర అంశాలన్నింటినీ కూడా పరిశీలించి వాళ్ళు తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళతో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ జంజీ అనేది ఏదైతే ప్రస్తుతం మనకి కనిపిస్తుందో, ఈ జంజీ అనేది చాలా కీలకమైనటువంటి పేరుగా కనిపిస్తోంది. తమిళనాట విజయం వెనకాల, ఆయన ముఖ్యమంత్రి కావడం వెనకాల జంజీ ఉంది అనేది ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్గా మొత్తం అందరూ మాట్లాడారు. దాని గురించి మీడియా కూడా దాన్నే హైలైట్ చేసింది. మరోవైపు మొన్న న్యూఢిల్లీలో జరిగినటువంటి వ్యవహారం, పేపర్ లీకేజీకి సంబంధించి జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నిరసన ప్రదర్శనలు కానీ, పార్లమెంటు ముట్టడి కానీ, వీటన్నిటిలో కూడా అత్యంత ప్రధానంగా జంజీయే వెనకాల ఉంది కాక్రోచ్ జనతా పార్టీతో పాటు అనేటటువంటి వ్యాఖ్యలు, ప్రచారం కూడా బాగా తీవ్రంగా జరిగింది. సరే, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల మీద జంజీ ఏ రకమైనటువంటి షార్ట్స్ చేస్తున్నారో అవన్నీ ఎట్లా ఉన్నాయో అవన్నీ చూసిన వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి జంజీ అనేది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ఈ జంజీకి సంబంధించినటువంటి ఈ వ్యాఖ్యలు విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులకి కనీసం వాళ్ళ అప్లికేషన్ ఫామ్ నింపడం కూడా రాదు, క్రిమినల్ వేస్ట్ ఇదంతా, ఈ చదువు వాళ్ళకి ఇంతకాలం చెప్పిన చదువు అంతా అనవసరం అనేటటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేసినట్టుగా కొన్ని పేపర్లు ర్యాష్గా, కొన్ని పేపర్లు తీవ్రంగా, కొన్ని పేపర్లు కొంచెం తక్కువగా విద్యాశాఖను నేను అందుకే అట్టుపెట్టుకున్నాను, విద్యాశాఖలో సంస్కరణలు కావాలి, వాళ్ళకి పాఠాలు బోధించడంలో మేమే విఫలమయ్యాం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రజ్యోతిలో మనం చూసాం. ఈ అంశానికి సంబంధించి సరే ముందుగా నుమాన్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జాతీయ కోఆర్డినేటర్గా మీరున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? ఒక పక్క జంజీ ఇంత తీవ్రమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో, రాజకీయాల మీద కూడా వాళ్ళ ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎట్లా తీసుకోవాలి? ఎందుకు విద్యార్థులు ఇట్లాంటి స్థితికి వెళ్ళిపోయారు? దానికి బాధ్యులు ఎవరు? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ శివ గారు, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ శ్రీనివాస్ గారు, నాగార్జున గారు అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని చూడకుండా ఒక చిన్న ఎలిమెంట్ ని చూస్తూ దాన్ని నెగిటివ్ వేలో చేయడం కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సోషల్ మీడియా వ్యక్తులు చేయడం వల్ల ఈ రకంగా మనము నెగిటివ్ వేలో చూసుకుంటున్నాం. దాని యొక్క ఇంటెన్షన్ ఒక్కసారి మనం చూసుకుంటే, వారు తప్పుదోవ పట్టింది సిస్టమ్ ని తప్పుదోవ పట్టారండి. వారు ఎక్కడ కూడా విద్యార్థుల్ని చెప్పలేదండి. విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్య బోధించడానికి వారు కళాశాలలకి వెళ్తే దాని నుంచి బయటికి వచ్చిన తర్వాత వారికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ దొరుకుతుందా లేదా, ఎంప్లాయబుల్ సిచ్యువేషన్ లో వారు ఉంటున్నారా లేదా అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. విద్యార్థి 4 సంవత్సరాలు కేటాయించిన తర్వాత ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజెస్ లో వారు ఇంజనీరింగ్ చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు నైపుణ్యం అనేది వారికి రావాలి, కానీ నైపుణ్యం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజెస్ ఈరోజు మనం తెలంగాణలో చూసుకుంటే ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఈరోజు వేకెంట్ గా ఉన్నాయండి. ఇన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు బయటికి వచ్చిన తర్వాత వారు వాస్తవానికి ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థి ఒక చోట పోయి పనిచేయాల్సిన అవసరం లేదండి.
తన స్వతహాగా ఎంటర్ప్రీనియల్ స్కిల్స్ రావచ్చు, తను ప్రైవేట్ లో చేయొచ్చు, తను గవర్నమెంట్ లో చేయొచ్చు, మరో రకంగా సెల్ఫ్ సర్వీస్ కూడా వారు చేయొచ్చండి. సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతమంది ఈ రోజు ప్రాక్టీస్ చేయడం లేదండి. అంటే ఆ యొక్క నైపుణ్యత అనేది తగ్గుతూ వస్తుంది. దాని వల్ల ఈ రోజు విద్యార్థులు దీంట్లో ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని వీరు ఈ రకంగా పేపర్ లీకులు చేస్తూ విద్యా వ్యవస్థని 10 సంవత్సరాలు పట్టించుకోకుండా వారు ఈ మాదిరిగా చేశారు. కాబట్టి ఆ యొక్క సిస్టమ్ ఈ రోజు ఈ రకంగా విద్యార్థులను తయారు చేస్తుందని చెప్పేసి చెప్పడం. ఒక మాట గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ కూడా ఉంది. ఈ 2 సంవత్సరాల పాటు లేనటువంటి ఆలోచన ఇప్పుడు మాత్రమే ఎందుకు కలిగింది? ఇప్పుడు మాత్రమే విద్యా విధానంలో సంస్కరణలు తేవాలని ముఖ్యమంత్రి ఎందుకు భావిస్తున్నారు? ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకమైనటువంటి సంస్కరణలు చేసి ఉండొచ్చుగా. 2 years దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టడంలో అర్థం ఏంటి? That's a very good question, Shiva Garu. Let me explain what this government, మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కింద నుంచి పైదాకా, కింద కిండర్ గార్డెన్ నుంచి వెన్ యూ గో టు ద హైయర్ స్టడీస్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్ మీరు చూసుకుంటే ఈ రోజు స్కిల్ యూనివర్సిటీస్ అని చెప్పేసి తీసుకొస్తుంది ఈ గవర్నమెంట్. స్కిల్ యూనివర్సిటీ దేని గురించి అండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇది ఏదైతే మనం టెక్నికల్ ఎడ్యుకేషన్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తీసుకురావడంలో ఈ రోజు మొత్తం గ్లోబ్ దాని వైపు పరిగెడుతున్నటువంటి తరుణంలో ఈ రోజు ఇక్కడ తెలంగాణలో మన విద్యార్థుల కోసం కూడా కావాలి అని చెప్పేసి మహేంద్ర ఎవరైతే ఉన్నారో ఆనంద్ మహీంద్రా గారు వారితో ఈ రోజు వారిని హెడ్ చేస్తూ ఒక స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. యంగ్ ఇండియా అని చెప్పేసి వారు తీసుకురావడం జరిగింది. దాంతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావడం జరిగింది. ఒక్కసారి మన స్కూల్స్ ఏదైతే ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇస్తూ అంటే 100 స్కూల్స్ ని ఈ రోజు అప్రూవ్ చేస్తూ వారు తీసుకొచ్చినటువంటి ఒక విద్యా వ్యవస్థ కింద నుంచి ఎక్కడ మతం లేదు, మరోటి లేదు. దాంట్లో ప్రతి ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మాదిరిగా ఈ రోజు వారు తీసుకురావడం జరుగుతుంది. అంటే 2.5 సంవత్సరాల్లో వారు వేసినటువంటి పునాదులు ఈ రోజు ఒక ప్రగతి పదంలోపు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు తీసుకురావడానికి పనిచేస్తుంది. అంతేకాని ఈ రోజు మనం ఓన్లీ వారు చేసినటువంటి యొక్క సందర్భాన్నే మనం చూస్తున్నాము. వారు ఏమంటున్నారండి? మరొక వైపు ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ లో ఏ రకంగా అయితే వారు ఫారెన్ స్టడీ టూర్స్ కోసం వారు వెళ్తూ ఉంటారో ఆ రకంగా నేను మిమ్మల్ని కూడా పంపించదలుచుకుంటున్నానని చెప్పేసి చెప్పారు. మరి దాన్ని కూడా పాజిటివ్ లో చూడాలి కదండి. వాస్తవానికి తల్లిదండ్రులకి తెలుసండి వారి యొక్క పుత్రరత్నాలు ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత వారు ఇంత ఫీజులు కట్టి వారు ఇంజనీరింగ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు ఏ రకమైన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందారు, వారు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో వారికి తెలుసండి. ఈ రోజు నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు తెలిసినటువంటి అనేక మంది విద్యార్థులు నేను ప్రతిరోజు చూస్తూనే ఉంటానండి. ఈ రోజు జెప్టోలో, బ్లింకిట్లో, జొమాటోలో చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఉందండి. దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా దీనికి బాధ్యులు ఎవరని చెప్పేసి మనం ఒక్కసారి చూద్దాం. అంటే వారికి ఉన్నటువంటి నైపుణ్యత, వారికి కావాల్సినటువంటి ఎక్స్పర్టీస్, వారికి కావాల్సినటువంటి స్కిల్ సెట్ మనం ఇవ్వలేకపోయాం కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే పైథాన్ లాంటి లాంగ్వేజెస్ నేర్చుకుంటే తనంతట తాను ఇంట్లో కూర్చుంటూ వారు జాబ్ చేయొచ్చండి. ఎక్కడో పోయి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో పోయి గవర్నమెంట్ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. వారి యొక్క అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఈ రోజు ఎంటర్ప్రీనర్స్, దాంతో ఇంకొక ఆర్టికల్ కూడా సాక్షిలో నేను చదివాను. వారి ఎంటర్ప్రీనర్షిప్ లో ఈ రోజు ఇంత మందగమనం ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ రోజు తెలంగాణ ఈజ్ బీయింగ్ నెంబర్ 1 ఇన్ ఎంటర్ప్రీనర్ స్టేట్. ఎందుకు అంటే స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వారు వెళ్తున్నారు. లేనటువంటి వారు వెళ్ళలేకపోతున్నారండి. ఓకే సార్ శ్రీనివాస్ గారు, ఇవాళ వచ్చినటువంటి ఈ వార్తలు నేను చదివి వినిపించాను ఇందాక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మరి నుమాన్ గారు దాన్ని సమర్థిస్తూ ముఖ్యమంత్రి అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మీడియా దాన్ని వక్రీకరించింది, తప్పుగా దాన్ని ప్రచురించింది. కానీ అవన్నీ వాస్తవాలు కావు, అట్లాంటి వ్యాఖ్యలు కాదవి. వాటి వెనకాల తీవ్రమైనటువంటి ఆవేదన ఉంది, విద్యార్థుల పట్ల కన్సర్న్ ఉంది. అట్ ద సేమ్ టైం ఉత్తమ విద్యా విధానం అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మీరేమంటారు సార్? మొట్టమొదట HM TV వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు నమస్తే. ఈరోజు మృతి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మృతి పట్ల వినమ్ర నివాళి. అయితే సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిందంటే ఆయన పాపం ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో కూడా తెలియదు. పాపం తెలిసి మాట్లాడరు, తెలియక మాట్లాడతారు. పోనీ తెలియక కూడా ఆయన ఏమంటారంటే ఒక తెలుగులో పంచపాండవులు ఎంతమంది అంటే ఒకడు చెప్పేటోడు అనమాట. పంచపాండవులు మంచం కాళ్ళలాగా 3 అని చూపించేటోడు అంటే ఇట్లా.
అంటే ఈ మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి పాపం అవగాహన ఉండదు. నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఇంత డైనమిక్ యంగ్ సెల్ఫ్ ఓరియంటెడ్ మ్యాన్, అంటే ఆయన స్వతహాగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి సలహాదారులు ఉండరా, లేకపోతే ప్రాపర్ ఆయనకి గైడెన్స్ ఇయరా, ఇన్ఫర్మేషన్ ఇయరా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు వస్తున్నారంటే వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మనకు ఇంజనీరింగ్ విద్య చాలా కష్టమైతుంది అని ప్రైవేటు కాలేజీలను ప్రోత్సహించి ఆ కాలేజీలను తీసుకొచ్చింది. సరే, అది ఏంటంటే మోర్ కాలేజెస్ రావడం వల్ల సాలీన ఎక్కువ విద్యార్థులు బయటికి రావడం జరిగింది. నిజంగానే వాళ్ళకి ఏదైనా కాలేజీలు ఎక్కువ అయిపోయిన తర్వాత సహజంగానే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. దానివల్ల అప్లికేషన్ నింపనికి రాదు, చదవరాదు, అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే అట్లాంటి పరిస్థితి చిన్నప్పటి నుంచే, ప్రాథమిక విద్య నుంచే అయిపోయింది. పిల్లలు, తల్లిదండ్రులు అందరు ఏమడుగుతున్నంటే, నువ్వు ఎన్ని మార్కులు వచ్చినాయి, నువ్వేమవుతావు, ఎప్పుడు అమెరికా పోతావు, లేకపోతే ఎంత సంపాదిస్తావు, ఇట్లాంటి మాటలకే పరిమితం అయిపోయిన విద్యా విధానంలో ఈ యొక్క సోషల్ అవేర్నెస్, సోషల్ నాలెడ్జ్ కానీ, సామాజిక స్పృహ కానీ, సామాజిక పరివర్తన కానీ, ఇట్లాంటి అంశాల పట్ల ఎవరికి బాధ్యత లేదు. వాడు ఇంజనీరింగ్ చదివే విద్యార్థి కూడా కాలేజ్కి వెళ్ళి బాగా చదివి మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకొని వీలైనంత వరకు ఇంటర్వ్యూలో రావాలి, లేకపోతే అబ్రాడ్ పోవాలి. ఇట్లాంటి విద్యా విధానం ఏర్పడ్డది. దీంట్లో మీరు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ దాన్ని ఇంటిగ్రేటెడ్ చేయాలా, ఐఐటీస్ ని ఫాలో అవ్వాలనా, లేకపోతే అభివృద్ధి మార్పు అనేటువంటివి ఇవి కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఇట్లాంటి ఆలోచన చేయాలి కానీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ పట్ల బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మీరే ఒక విద్యామంత్రి, మీరే మున్సిపల్ మంత్రి, మీరే హోంమంత్రి, ప్రధాన మంత్రిత్వ శాఖలన్నీ మీ దగ్గరనే పెట్టుకొని మీరు ఏది పడితే అది మాట్లాడి వానికి ఫామ్ నింపరాదు, అట్లా ఎవరో 1-2% ఉంటారు కానీ ఫామే నింపరాదు, స్కిల్స్ లేవంటే వాట్ యువర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఏ విధంగా మార్పు తేబోతారో చెప్పాలి కానీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని అవమానించే విధంగా మాట్లాడదు. ఎందుకంటే అంతకుముందు మాకు ఇంజనీరింగ్ సీట్ సంపాదించాలంటేనే 1000 ర్యాంక్ రావాల్సి ఉంటుండే. స్టేట్ ర్యాంక్ 1000 రాకపోతే ఇంజనీరింగ్ సీట్ రాకపోతుండే. ఈరోజు 10 లక్షల రూపాయలు ఉన్నాయంటే అసలు ఇంజనీరింగ్ టెస్ట్ రాయకుండా ఇంజనీరింగ్ వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఇంజనీరింగ్ వచ్చే స్థితి ఉంది. ఇది మంచిదే. ఎట్ ద సేమ్ టైం ఇట్ హ్యాస్ బికమ్ వెరీ టఫ్ టు ద సొసైటీ. ఎందుకంటే సేమ్ మోర్ గ్రాడ్యుయేట్స్ బయటకు వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ వస్తుంది. అయితే అందరు చదువుకొని ఉండాలా, ఇంజనీరింగ్ చదివినంత మాత్రాన ఉద్యోగమే రావాలా, ఉద్యోగమే చేయాలా, చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగమే కల్పించాలా ప్రభుత్వాలు లేకపోతే సమాజంలో అంటే అది సాధ్యం కాదు. చదువుకొని ఉండాలా, 100% లిటరసీ ఉండాలా. వాడు ఇంజనీరింగ్ కూడా ఒక గ్రాడ్యుయేషన్ అనే ఆలోచన రావాలి. కానీ నేను ఇంజనీరింగ్ చదివినా నేను ఉద్యోగం చేయాలంటే అది వాడి కర్మ. అట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అయితే సమంజసం కాదు, సబబు కాదు. ఇట్లా పిల్లల్ని అవమానించే, నిన్నటిదాకా జంజీని కేంద్ర మంత్రిని చేస్తా, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే నేను విద్యాశాఖ మంత్రిని చేస్తా, జంజీ 21కే శాసనసభకు రావాలి, పార్లమెంట్కి వెళ్ళాలి అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు యువతను, జంజీ అంటే ఏముంది, అదో పేరు పెట్టుకున్నట్టున్నారు, జంజీ ఈ జనరేషన్ ను అట్లా అవమానించి యువతను అవమానించే ప్రయత్నం చేయకుండా మొట్టమొదట ఆయన దగ్గర ఉన్న శాఖలన్నీ, ఒక ముఖ్యమంత్రిగా అన్ని శాఖలను సక్రమంగా నిర్వర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వారు. పార్టీలో అసమ్మతిని, పార్టీలో సమర్థించే వాళ్ళను, ప్రతిపక్షాన్ని, ప్రజలను సమన్వయపరచడంలో విఫలమైన ముఖ్యమంత్రి గారు బేషరతుగా యువత క్షమాపణ చెప్పాలి. ఆయన మొన్న రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి విద్యార్థులు చేసినటువంటి, యువత చేసినటువంటి పేపర్ లీక్లకు చేసిన, వ్యతిరేకంగా చేసిన ఏదైతే ఉద్యమానికి మద్దతు ఇచ్చిండ్రో, నిజంగా అలాంటి నైతికత, నిబద్ధత ఉంటే ఈరోజు రాజీనామానే చేయాలి. వాస్తవానికి ప్రధాన్ గారి రాజీనామా కోరిన వీళ్ళందరూ నిజంగా రాజకీయ నాయకులు ప్రధాన్ గారితో రాజీనామా చేయించినటువంటి బీజేపీ ఇతర ప్రభుత్వాలలో పనిచేసే వ్యక్తులు, వాళ్ళు ఏ తప్పు చేసినా వాళ్ళు నిజంగా నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు రాజీనామాలు చేయాలి. ఆ దిశగా ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా
వారు చేసే వ్యాఖ్యల పట్ల, వారి ప్రవర్తన పట్ల వారు కూడా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే సార్ నాగార్జున గారు, ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అంటే విద్యార్థుల్ని కించపరిచేటట్టు ఉన్నాయా, లేక తీవ్రమైనటువంటి ఆవేదన కనిపిస్తోందా? అంటే విద్యార్థుల్లో, యువతలో చదువు పట్ల ఇదివరకు ఉన్నటువంటి శ్రద్ధ లేకపోతే ఆసక్తి ప్రపంచం ముందుకు దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఆ స్థాయిని తెలంగాణ విద్యార్థులు కూడా అందుకోవాలనేటటువంటి ఆవేదనలో ఆయన మాట్లాడారని అంటారా, లేక ఆయన కావాలని విద్యార్థులు కించపరిచేలా మాట్లాడారని మీరు అంటారా? ముందుగా అందరికీ జై శ్రీరామ్ సార్. అవుననుకున్నా కాదనుకున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి. అది మేము రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ అవసరం లేదు, ఇంకొకరు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఆయనకి 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి పట్టం కట్టారు. అవునన్నా కాదన్నా ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడా, ఇంకొకరు శిష్యుడు అంటే కేసీఆర్ కూడా ఒకరి శిష్యుడే, అది మనం చెప్పుకోవాలి. సో అలాంటి పర్సనల్ వ్యాఖ్యలు అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద మనం స్పందిద్దామండి. ఆయన ఎవరు శిష్యుడు అంటే రేవంత్ రెడ్డి గారు ఎవరు శిష్యుడో లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకెవరెవరు పనిచేశారో మనందరికి తెలుసు కదా. ఆ చరిత్ర మళ్ళీ ఆ చరిత్ర మనం తోకాల్సిన. అలాగే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఒకరు చనిపోయారు సార్, చాలా బాధాకరం. భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళ కుటుంబానికి మేము సంతాపం తెలుపుతాను. పార్టీలకు అతీతంగా మనం దాన్ని గౌరవించుకోవాలి. నెక్స్ట్, ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు, దాంతోపాటు ఆయన ఏదైతే కొంతమంది టీచర్ని సెలెక్ట్ చేసి ఫారిన్ పంపించారో, అక్కడికి పంపించిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళతో వీళ్ళు ముచ్చరించడం వరకు, అంటే మన పార్టీలకు అతీతంగా కొన్ని బెస్ట్ ప్రాక్టీస్ ఎవరన్నా చేస్తే దాన్ని డెఫినెట్గా స్వాగతించాలి. పక్క రాష్ట్రంలోని ఏపీలో కూడా నారా లోకేష్ గారు కూడా కొంతమంది టీచర్ని సెలెక్ట్ చేసి సింగపూర్ పంపించారు. ఆయన కూడా వచ్చిన టీచర్స్తో మాట్లాడి ఏం చేస్తే బాగుండు, పక్క దేశాల విద్యా వ్యవస్థ ఎలా ఉంది, మన దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, మనం కంపేర్ చేసుకోవాలి. మనం ఏమైనా వెనకబడితే ఆ యొక్క సంస్కారాలు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దాంట్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటంలో తప్పులేదు. డెఫినెట్గా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఏ ముఖ్యమంత్రి అయినా అలాంటి మంచి పనులు చేస్తే పార్టీలకు అతీతంగా మనం స్వాగతించాలి. అలాగే విద్యా వ్యవస్థలో అనే మార్పులు అనేది ఒక రోజుతోనో, ఒక సంవత్సరంతోనో, ఒక ముఖ్యమంత్రితో పోయేది కాదు. వచ్చిన ప్రతి సంవత్సరం కానీ ప్రతి ముఖ్యమంత్రి గారు మార్పులు చేస్తూనే ఉండాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అది మనం గమనించాలి. నెక్స్ట్, ఏ గురించి అంటే నిన్నగాక మొన్న వచ్చింది, మా కాంగ్రెస్ మిత్రులు మర్చిపోవాలి. అదేందో గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి లేదు, రీసెంట్గా వచ్చింది. దాని గురించి మనం మాట్లాడాలి. ఇంకా పోతే విద్యా వ్యవస్థ గురించి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. బహుశా ముఖ్యమంత్రి గారు పార్టీ పనులు చూసుకుంటున్నారు, అలాగే హోంశాఖ తీసుకుంటున్నారు, అలాగే మున్సిపల్ శాఖ, అలాగే విద్యాశాఖ, ఇన్ని శాఖలు చూసుకుంటున్నారు. కాబట్టి ఆయన సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి వాళ్ళ అధిష్టానమే ఈరోజు మీరు పేపర్లో కూడా చదివారు. పార్టీ వ్యవహారాలు ఏమున్నా మా దృష్టికి తీసుకురండి, 40-45 రోజులకు ఒకసారి మనం కలుద్దాం, మీరు డైరెక్ట్గా డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పారు. అంటే ఆయనకున్న 4-5 వర్కుల్లో ఒక వర్క్ ఆల్రెడీ గుంజేశారు, ఇంకా 3 వర్కులు ఉన్నాయి. 3 వర్కులు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతారహితమైన పోస్టులో మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఒక్కటి ప్రజలు కానీ సమాజం కానీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటూ ఉంటారు. మీకు మన విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని ఉంటే తప్పులేదు, మీరు రికమెండ్ చేయండి, మంచి మంచి బెస్ట్ ప్రాక్టీస్ తీసుకురండి, దానికి తప్పులేదు. అలా అని చెప్పి మన స్టూడెంట్స్ని కానీ, మన తెలంగాణ ప్రజలను కానీ, మన తెలుగు ప్రజలను కానీ కించపరుస్తూ మాట్లాడే అధికారం మీకు ఇవ్వలేదు. అదైతే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మార్పులు కావాలా, డెఫినెట్గా మార్పులు తీసుకురండి. ఈరోజు మా నరేంద్ర మోడీ గారు కూడా నిన్న కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. డెఫినెట్గా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి, పరీక్షా పేపర్ లీకేజ్ విషయంలో మనం కఠినంగా ఉండాలి, పార్టీలకు అతీతంగా కఠినంగా ఉండాలని చెప్పి మేము మార్పులు తీసుకొస్తున్నాం. అలాగే మీరు మార్పులు తీసుకురండి, దాంట్లో తప్పులేదు కదా సార్. ఇంకపోతే మా సోదరులు నీటి గురించి కొని ఇంకోటి గురించి మాట్లాడతా, 2014లో మేము ప్రధానమంత్రి అయినాం సార్. గతంలో మేము ప్రధానమంత్రి కాల, ఒక్కసారి వాజ్పేయిగా అయ్యారు. విద్యా వ్యవస్థలో ఏదైనా చెడ్డు ఒకటి ఉందంటే అది మొదట నిందించాల్సిన పార్టీ ఏదైతే ఉందంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వచ్చిన తర్వాత సార్ గతంలో విద్యా వ్యవస్థ అనేది మన ఏ ఆర్టికల్స్లో వస్తుంది, అది మెయిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అధికారాలు ఉంటాయి, వాటిలో సంస్కరణ చేస్తారు. అంటే దాదాపు అన్ని రాష్ట్రాలు ఇంతకుముందు మెయిన్గా మీరే పరిపాలించారు కదా. మీరు మంచి విద్యనిగా, మంచి వాల్యూస్ మోరల్స్ ఉన్న విద్యని కనుక మీరు ఇంట్రడ్యూస్ చేస్తే ఈరోజు మనం బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఏదో మేము వచ్చిన 10 సంవత్సరాలకి మేమేదో నాశనం చేశామని చెప్పి మీరు మాట్లాడితే ఎలా ఉంటుంది సార్? అన్ఎంప్లాయ్మెంట్ అనేది డెవలప్మెంట్ అయినా ప్రతి కంట్రీలో ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ లేని కంట్రీ లేదు. అలాగే డిగ్రీ చదువుకున్న ప్రతి వ్యక్తి ఈ జాబ్ చేయాలి, ఆ జాబ్ చేయాలి లేదు కదా. డిగ్రీ చదువుకున్న వ్యవసాయం చేయొచ్చు, డిగ్రీ చదువుకున్న ఇంకొక జాబ్ చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఐ థింక్ లాయర్ అనుకుంటా, ఆయన ఏమైనా ప్రాక్టీస్లో ఉన్నారా? ఆయన మరి పాలిటిక్స్ రాలా?
మనం ప్రతిదానికి ఏదో ఒక బీజేపీని ఇంకో పార్టీని బ్లేమ్ చేస్తూ ఉంటే గతంలో మన చేసిన తప్పులు కూడా ఇంకొకరు బ్లేమ్ చేస్తారు కదా. ఇప్పుడు మీ పాయింట్ ఏంది, మీ యొక్క ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు చాలా సభ్య సమాజానికి కొంచెం హర్షదగ్గంగా లేదు, అది మనం మాట్లాడాలి కదా. ఇన్ కేసు మీరు ఇంకోటి ఏమైనా సంస్కరణలు తీసుకొస్తారు డెఫినెట్గా మనం స్వాగతిద్దాం. పక్క రాష్ట్రంలో మా ఎన్డీఏ ప్రభుత్వం ఏముంది, మా ఎన్డీఏ ప్రభుత్వంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం కదా. అలాగే మీరు చేయండి, డెఫినెట్గా మేము స్వాగతిస్తాం. నుమాన్ గారు కూడా చెప్పారు కదా ఇందాక, చెప్తా ఈ తప్పు మొత్తం మేమే చేసామంటే కరెక్ట్ కాదు కదా. ఈ తప్పు మొత్తం మేమే చేసామంటే కరెక్ట్ కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు పరిపాలించింది కదా, మరి మీరు ఎందుకు తీసుకురాలా? మీరే కదా ఈ బుక్స్ మొత్తం రాసింది, ఈ చదువు మొత్తం కానీ జయంగిరి XYZ ఎవ్రీథింగ్ మీరేగా రాసింది, మేం కాదుగా రాసింది. మరి మీరు కదా మాట్లాడాల్సింది. తప్పు ఎంత తీసుకున్నా 70 నుంచి 80% తప్పు మీరు తీసుకోవాలి కదా. మీరు తీసుకోకుండా ప్రతిదీ పక్కన వాళ్ళకి వేస్తాను, బురద చదువుతాను, మీరు తుడుచుకొని ఇంకో చేయాలి, అది కరెక్ట్ కాదు కదా సార్. ఎస్, సంస్కరణలు తేవాలి, డెఫినెట్గా మనం స్వాగతిద్దాం, దాంట్లో ఇబ్బంది. సోదరులు చెప్పండి, ఏదో చెప్పండి. నుమాన్ గారు శ్రీనివాస్ గారు అయితే ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ బాటలో ఏదైతే రాహుల్ గాంధీ ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అమిత్ షా రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, అవన్నీ ఏదైతే చేస్తున్నారో అట్లాగే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద విద్యాశాఖ మంత్రిగా ఆయన కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలి దాని మీద అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరియు మరోవైపు బీజేపీ నుంచి నాగార్జున గారు కూడా ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడుతున్నారు. ఇంకో సూటి ప్రశ్న సార్ మా సోదరులకి, కాంగ్రెస్ పార్టీ సోదరులకి. సార్ ఒక్క నిమిషం, ఇందాక మా సోదరుల యువత 100 స్కూల్ని రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా ఆయన చెప్పుకుంటూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క 2.5 సంవత్సరాలు 100 స్కూల్లో కనీసం 10 స్కూళ్ళన్నా కంప్లీట్ అయితే ఏ ఏరియా కంప్లీట్ అయిపోయింది, ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఆ అడ్రస్ నాకు చెప్పండి, నేను రాసుకుంటా, రేపొద్దున వెళ్ళి అక్కడ నేను ఒకసారి చెక్ చేసుకొని వస్తాను. ఎందుకంటే సార్ మీరు పొద్దుకులు మాటలు చెబుతానే ఉన్నారు, కానీ ఎక్కడ గ్రౌండ్ స్థాయిలో ఎక్కడికి ఎట్లా ఏంటో ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా మీ ముఖ్యమంత్రి గారు చేయకపోతే స్టూడెంట్లు రోడ్ల మీదకి వస్తున్నారు, బస్సులు ఎక్కుతున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. దాని మీద ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడకుండా ఎక్కడో నిచ్చెనకి కొండకు రాళ్ళేస్తా, నేను ఢిల్లీ వెళ్ళాలి, అవసరమైతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడం ఆయనకు రాకపోతే నా రేసులో నేను ఉండాలి అనే విధంగా ఆయన ఏదో తాపత్రయపడుతున్నారు. కాబట్టి అంతకుముందు ఏముంది సార్? ఇంకా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ రకంగా రాజీనామా చేసి జెన్జీకి ఒత్తిడికి వచ్చారని చెప్పేసి చెప్పారు. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారిని కూడా చేయమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. చెప్పాలని అడిగారు. ఎందుకు చేయాలండి? పేపర్ లీకులు కాకుండా సమర్థవంతంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు చేయమంటారా? సోదరు ఒక విషయం అండి సార్ మీరు సార్ ఒక్క విషయం, పేపర్ లీక్ మన దగ్గర జరిగింది సార్, మీరు జరగలేదు అనకూడదు. అరే మీరు ఆగండి, పేపర్ లీక్ జరిగింది, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ జరిగింది, 10th క్లాస్ పేపర్ లీక్ జరిగింది, మీరు జరగలేదని బహిరంగంగా అబద్ధాలు ఆడుతుంటే మీరు చూస్తే ఎలా ఊరుకోవాలి? అది కరెక్ట్ కాదు. పేపర్ లీక్ జరిగింది, మీరు ఓపిక మీ దగ్గరికి ఇంకా రాలేదు, ఓపిక పట్టండి, అంత తొందర ఎందుకు మీకు? మీరు సమాధానం చెప్తున్నాను నేను. వారి హయాంలో పేపర్ లీకులు జరిగి వారు జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి ఈ రోజు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆఫర్ లెటర్స్ ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది. మీరు వచ్చేసేసి ఆ రకంగా వారు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేసి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి రిజిగ్నేషన్ చేయమని చెప్తున్నారా మీరు? ఈ రోజు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి చీడపురుగుల్ని తొలగించేసేసి వారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు కాబట్టి వారిని రిజిగ్నేషన్ చేయమంటారా? దేని గురించి చేయమంటారు? వారు సమాధానం చెప్పాలా. రిజిగ్నేషన్ చేయాల్సినటువంటి వారు అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నటువంటి పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారు జీతం తీసుకుంటూ కూడా టాక్స్ పేయర్స్ మనీ తీసుకుంటూ కూడా వారు అసెంబ్లీకి రానందుకు వారు రిజిగ్నేషన్ చేయాలా? వారు 10 సంవత్సరాల అధికారంలో ఉంటూ ఒక్కరోజు కూడా సచివాలయానికి రానటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళా ప్రతిపక్షంలో ఉంటూ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రానటువంటి వ్యక్తి, వారు ఏ రకంగా వారు పవర్ లో ఉండదలుచుకుంటున్నారో నేను అడగదలుచుకుంటున్నాను. వారు హీ హాస్ టు రిజైన్ అండ్ గో అండ్ స్లీప్ ఇన్ ద ఫార్మ్ హౌస్. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక మిత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ 50 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నారు, వారు ఏం చేశారని చెప్పేసి చెప్తున్నారు. నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నానండి నాగార్జున గారు, మీరు వచ్చేసేసి 12 సంవత్సరాల అధికారంలో ఉంటున్నారు, ఈ రోజు 13వ సంవత్సరం నడుస్తుంది. ఒక్క యూనివర్సిటీ మీరు ఏం తీసుకొచ్చారో అడగదలుచుకున్నాను. IITs, IIMs, IIITs
తీసుకొచ్చినటువంటి ఘనత మాదండి. ఈ రోజు టెక్నికల్ ఎక్స్పర్టీస్ మీకు అసలు తెలుసా? ఐఐటీస్, ఐఐఎంస్ ఈ రోజు ఉన్నటువంటి ఎయిమ్స్ లాంటి విద్యా వ్యవస్థలో చదువుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు అమెరికానే కాదండి, మొత్తం నలుమూలల గ్లోబ్ లో ఈ రోజు ఎక్స్పర్ట్స్ గా వారు ఉన్నారండి. దానికి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాను, డోంట్ టాక్ అబౌట్ యూనివర్సిటీ ఎక్స్పాన్షన్. ఐఐటీస్ కొత్త ఐఐటీస్ తెచ్చినాము, కొత్త ఐఐఎంస్ దాని గురించి చెప్పకండి. కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏం తీసుకొచ్చారో 12 సంవత్సరాలు సూటిగా సమాధానం చెప్పండి, చూస్తాను నేను. మీరు పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు, నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు. నీట్ పేపర్ లీక్ జరిగి 24 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు వారి యొక్క బాధ్యతలుగా వారు మిగిలిపోతే, 20 మంది విద్యార్థులు చనిపోతే మీరు రెసిగ్నేషన్ చేయడానికి ఈ రోజు మొత్తం జంతర్ మంతర్లో పోయి విద్యార్థులందరూ ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు దిగొచ్చింది. మీకు ఏనాడు కూడా సోయి లేదండి, మీరు అకౌంటబిలిటీ లేదండి, మీకు రెస్పాన్సిబిలిటీ లేదండి, జవాబుదారీతనం లేదండి. మీరు వచ్చేసేసి మేము సమర్థవంతంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా అని చెప్పేసి మీరు అంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారి పరిస్థితి అది. నిన్న ఒక బిల్ తీసుకొచ్చారండి. ఆ బిల్ నేను ఒకటి దాని గురించి అడగదలుచుకున్నాను. నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఎంతమంది అక్యూజ్ ని మీరు జైలుకి పంపించారు? ఎంతమందికి ఈరోజు బెయిల్ మీద బయట తిరుగుతున్నారు? ఎంతమంది ఎన్టీఏలో ఉన్నటువంటి పర్సనల్ ని మళ్ళీ తీసుకొచ్చి జాబ్ లో తీసుకురాలేదా? ఎందుకండి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఈ కోర్టులు 10 సంవత్సరాల వరకు బెయిల్ జైలుకి పంపిస్తామని చెప్పేసి ఎన్టీఏ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఛత్తీస్గఢ్ చేశారండి. ఆ ఘనత మీది. అటువంటి వ్యక్తుల్ని మీరు తీసుకుపోయేసేసి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. ఇక మీరు వచ్చేసేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల గురించి మీరు మాట్లాడుతున్నారు, నిబద్ధత గురించి, ట్రాన్స్పరెన్సీ గురించి మీరు మాట్లాడుతున్నారు, మమ్మల్ని నమ్మమంటున్నారు, ప్లస్ జెన్జీని నమ్మమంటున్నారు. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నానండి శివ గారు కంక్లూడ్ చేస్తూ, 100% బీజేపీకి పోయే కాలం వచ్చింది. ఈ రోజు వారు చాలా ప్రెషర్ లో ఉన్నారు. 100% వారు రెసిగ్నేషన్ ఇచ్చేసేసి ఇంటికి పోబోతున్నారు శ్రీ నరేంద్ర మోదీ గారు. న్యూ ప్రైమ్ మినిస్టర్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ 2027 చెప్తున్నాను నేను. దెర్ విల్ బి ఎ న్యూ ప్రైమ్ మినిస్టర్. నరేంద్ర మోదీ కెనాట్ టేక్ ది స్ట్రెస్. హీఈస్ ఆల్రెడీ షివరింగ్ హిస్ హ్యాండ్స్ ఇన్ ది సెల్ఫీ వీడియోస్. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, అది వారు స్ట్రెస్ లో ఉన్నారని చెప్పేసి, వారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారదామని చెప్పేసి చూస్తున్నారు. 100% హీఈస్ గోయింగ్ టు గో హోమ్ అండ్ సిట్. దీప్కే సలహాని మీరు మళ్ళీ రిపీట్ చేసినట్టుగా కనిపిస్తోంది. Yeah, see, it is not about Dipke or it is not about somebody. కానీ జెన్జీ ఈరోజు విద్యార్థుల యొక్క ఆశయాల మేరకు, దేశ ప్రజల యొక్క ఆశయాల మేరకు ఎన్ని ప్రొటెస్ట్ అండి మీరు చూస్తారు. ఇప్పుడు అగ్రికల్చరల్ ప్రొటెస్ట్ రాబోతున్నాయి, ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఆర్ గోయింగ్ టు కమ్. మరి అదే కదా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జరిగినవి. ఎస్, అదే అంటున్నాను నేనేమంటా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు. వారు చేసినటువంటి ఉద్దేశము చాలా క్లియర్ గా ఉందండి. సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు, జేఎన్టీయూ గురించి. ఆమె స్టూడెంట్, లా స్టూడెంట్ అండి. ఎల్ఎల్ఎం ఈ రోజు కూడా నేను ఎల్ఎల్ఎం చదువుతున్నాను. నేను ఎల్ఎల్ఎం ఈ రోజు కూడా యూనివర్సిటీలో ఒకవేళ ఎగ్జామ్ ఫీ కట్టాలి అని అంటే యూపీఐ, కూరగాయలు కొనే చోట పోయి యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీరు దీనిలో క్యూఆర్ కోడ్ తో చేయొచ్చండి. ఈ రోజు కూడా దాన్ని ఇంటిగ్రేషన్ చేయలేదు. జేఎన్టీయూ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి. అంటే ఇది సిస్టమ్ ల్యాబ్స్ కాదా ఇది? ఇస్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్స్? హూఎవర్ ఇస్ దేర్, ఇట్ కుడ్ బి ఫర్ ద లాస్ట్ 12 years, 5 years నుంచి వెజిటబుల్స్ కొనాలి అనుకుంటే క్యూఆర్ కోడ్ తో సరిపోతుంది. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ డిజిటల్ అండి, కానీ అది కూడా లేదు. ఇస్ ఇట్ నాట్ ద కొలాప్స్ ఆఫ్ ద సిస్టమ్? దాని గురించి మాట్లాడుతున్నాను. కానీ ఒకటి మాత్రం, బీజేపీకి రేపు పొద్దున ముసల్లా పండుగ ఉందండి, వారికి మాత్రం చుక్కలు చూపించబోతున్నారు. శ్రీనివాస్ గారు, కేసీఆర్ కనీసం బయటికి రావట్లేదు ఫామ్ హౌస్ నుంచి. ఆయన నాయకుడిగా ఉండి శాసనసభకి అటెండ్ గారు. ఏమిటి పరిస్థితి అంతా? ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు హనుమాన్ గారు. సార్, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉండి చేసే తప్పుల పట్ల కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితేనే సమాధానం చెప్తారా, లేకపోతే మీ తప్పులను సవరించుకుంటారా, లేకపోతే మీరు చేసిన వ్యాఖ్యల పట్ల మీరు సమర్థించుకుంటారా? అంటే మీరు ఏదైనా మాట్లాడతారు, వేదిక దొరికింది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే దానికి కేసీఆర్ గారు రాకపోతే మీకు ఇబ్బంది అవుతుందా? నాకు అర్థం కావట్లేదు. జీతం తీసుకుంటున్నాడా? ఒక వ్యక్తి జీతం తీసుకుంటున్నాడా? శ్రీనివాస్ గారు, సారీ నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. వ్యక్తి జీతం తీసుకుంటున్నారు కదా, హీఈస్ అన్ ఎమ్మెల్యే ఆఫ్ గజ్వేల్, హీఈస్ గెటింగ్ ద మనీ, హీఈస్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ అసెంబ్లీ, ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ. అటువంటి లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావాలా రాకూడదా? వారి డ్యూటీ ఉందా లేదా? ప్రజలు నిర్ణయించారండి. వారికి అధికార పక్షం నుంచి అపోజిషన్ లో కూర్చోబెట్టింది ప్రజలు. దానిని గౌరవిస్తూ వారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో, అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండాలంటే ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీకి రావాలా రాకూడదా? దాని గురించి సమాధానం చెప్పండి మీరు.
డెఫినెట్ గా రావాలి. రావద్దు అని మేము అనటం లేదు. కొన్ని కారణాల వల్ల, ప్రత్యేక కారణాల వల్ల వారు రాలేకపోతున్నారు. ఇప్పుడు వారు రాని పక్షంలో మా పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మా పార్టీని ఫ్లోర్ లీడర్స్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడిన మాటలకే ప్రభుత్వము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులలో ఉంది. ఇంకొకటి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపితే వాటికి సమాధానం చెప్పలేక వాటి పట్ల స్పందించని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము తప్పులు చేసుకుంటూ పోతా ఉంది. దానికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా ఇక్కడ మార్పులు తెచ్చినామన్నారు. మీరు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నామన్నారు. అది ఒకటే 6 ఒకటి అయింది. అది కొంచెం పాక్షికంగా అది కూడా ఇబ్బందులలో ఉంది. ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కంప్లీట్ అయింది. 5,000 జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 29,000 పాఠశాలలు ఉన్నాయి. ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎన్ని కడితే మనం ఎన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడితే ప్రభుత్వ పాఠశాలలు సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా, లేకపోతే బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా సమాన స్థాయిలో ప్రైవేట్ తో సమానంగా బోధిస్తున్నాయి అనే స్థాయికి మీ ప్రభుత్వం తీసుకురాగలుగుతుంది. మేము ఉన్నప్పుడు తెచ్చినటువంటి 1000 రెసిడెన్షియల్ పాఠశాలలను సవ్యంగా కొనసాగించకుండా అందులో పిల్లలు చనిపోవడము, అన్నంలలో పురుగులు రావడము, కనీసం విద్యాశాఖ మంత్రిగా ఉన్నా అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో సవ్యంగా భోజనం పెట్టేటువంటి పరిస్థితులలో కూడా ఈ ప్రభుత్వం లేదు. ఇట్లాంటి పరిస్థితులలో వారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల యువతకైతే క్షమాపణ చెప్పాలి. వారు ఉద్దేశం ఏదైనా, వారు ఏ ఉద్దేశంతో మాట్లాడినా కూడా బయటకి మాట్లాడిన మాటలైతే తప్పుగానే సమాజంలోకి చేరినాయి. మీరు మీ ముఖ్యమంత్రి గారు కాబట్టి, లేకపోతే మీ పార్టీ రిప్రజెంటేషన్ కాబట్టి మీకు అట్లా మంచిగా అర్థమై ఉండవచ్చు. కానీ మా అందరికైతే, పోనీ మాకు కాకపోతే, బీజేపీకి కాకపోతే, మీరు కొంచెం పల్స్ ఆఫ్ ది పీపుల్ తీసుకోండి, వాయిస్ ఆఫ్ ది పీపుల్ తీసుకోండి. వారు అన్న మాటలు ఏంది, ఏమిటికి పనికిరారు, శతకం పెట్టడానికి కూడా రాదు, పేపర్ చదవడానికి కూడా రాదు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పట్ల. మరి ఇది తెలిసి మీరు ఏ విధంగా దాన్ని ఇంటిగ్రేటెడ్ చేస్తారా? స్కిల్స్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు? యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ యాజ్ అ శాండ్విచ్ చేయబోతున్నారా? మీరు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. నాగార్జున గారు మాట్లాడుతూ, గురువు గారు అంటే నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఇంజనీరింగ్ విద్య చాలా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చిండ్రు అని చెప్పే ప్రయత్నమే తప్ప కానీ సంబంధాల గురించి, లేకపోతే వారు వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడాలనేటువంటిది నా ఉద్దేశం కాదు. గతంలో వాళ్ళకు ఉండే అంతే తప్ప, అట్లా అంటే మా సార్ కూడా ఆ బడి నుంచి వచ్చిన వ్యక్తి, అంతకుముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి. దానికి ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అయితే నా ఉద్దేశం అయితే అది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ దాన్ని ఏం చేయాలనేటువంటిది ఇంటర్నల్ గా ఆలోచించాల్సింది. వేదికల పైన లక్షలాది మంది విద్యార్థులు, సంవత్సరానికి లక్షలాది మంది విద్యార్థులు బయటకు వచ్చేటువంటివి విద్యా విధానంలో మార్పులు తీసుకురావడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే మంచిది, కానీ వాళ్ళని అవమానించేటువంటి ప్రయత్నం అయితే సబబు కాదు. దాని పట్ల ఖచ్చితంగా వాళ్ళు కనీసము వారు చేసినటువంటి వ్యాఖ్యలైనా విరమించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఈరోజు వారి యొక్క దగ్గర ఉన్నటువంటి విద్యా మంత్రి ఏదైతే శాఖ ఉందో, విద్యాశాఖ ఉందో, దానికి చాలా మంది మీలాంటి యూత్ కాంగ్రెస్ పక్షాన గెలిచిండ్రు. వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పచ్చు. వారే చూడాలి, వారే చేయాలనేది లేదు. వారు మానిటర్ చేస్తూ ఇంకొకరిని ఎగ్జిక్యూటెంట్ గా పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని నేనే, అన్ని నాకే అనేటువంటిది కాకుండా మనందరి పైన నేను అనే విధంగా ముఖ్యమంత్రి గారు వెళ్తే బాగుంటది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే సార్ నాగార్జున గారు మీరు చెప్పండి. మోహన్ గారు చాలా సీరియస్ గా మాట్లాడారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి 2027లో ఆస్ట్రాలజీ మా సార్ బాగా చెప్తున్నారు కాంగ్రెస్ మిత్రులు. మొదటగా బీఆర్ సోదరులు చెప్పిన దాన్ని నేను స్వాగతిస్తున్నాను సార్. ఓకే, మీరు అన్నది కొంచెం మంచి వేళ అన్నారనుకో, నేను స్వాగతిస్తున్నాను దానికి. మా కాంగ్రెస్ మిత్రులు చెప్పిన దానికి నేను పాయింట్స్ రాసుకున్నాను సార్. 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. మొదటగా యూపీఐ గురించి, మా యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం గురించి కాంగ్రెస్ మిత్రులు పొగడటం నేను హర్షిస్తున్నాను. ఎందుకంటే గతంలో వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన ఎవరైతే చిదంబరం గారు ఉన్నారో, మీరు కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర యూపీఐ చేస్తారా, అసలు వాళ్ళ దగ్గర నెట్ ఉంటుందా అని
అవహేళన చేసిన భారతదేశాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా వాడుతున్నారు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గొప్పగా మెచ్చుకుంటుంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. దట్ ఈస్ డిజిటల్ ఇండియా. వినండి సార్, సార్ నేను మాట్లాడితే మీరు మాట్లాడండి సార్. వద్దు క్రాస్ టాకింగ్ వద్దు సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ సార్ ప్లీజ్. సమయం లేదు సార్, సమయం లేదు మిత్రమా, సమయం లేదు. టైం అయిపోవచ్చు, ఒక్క నిమిషం ఇవ్వండి. కోట్ల ట్రాన్సాక్షన్ చివరిలో ఇస్తాను సార్. ఈ రోజుకి కూడా శామ్ పిట్రోడా గారికి వెళ్తుందండి సార్. చివరిలో మీకు సమయం ఇస్తాం సార్. నుమాల్ గారు మీరు చెప్తున్నారు, ఒక్క నిమిషం టైం అయిపోతుంది, చెప్పండి. డిజిటల్ ఇండియాలో భాగంగా మా నరేంద్ర మోడీ గారు లాస్ట్ 10 years లో భారతదేశం ఇంత ఇదిగా ముందు తీసుకొచ్చారని చెప్పి కాంగ్రెస్ మిత్రులు పొగడటం మాకు చాలా హర్షణీయంగా ఉంది సార్. దాంతోపాటు చూద్దాం మా మిత్రులు ఏం చెప్తున్నారంటే, మీరు అసలు ఏదైనా ఒక్క కాలేజీ కానీ ఒక్క యూనివర్సిటీ కానీ ఒక్క మెడికల్ సంథింగ్ ఏమైనా మీరు తీసుకొచ్చారని చెప్పి మా మిత్రులు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ నేను స్వాగతిస్తున్నాను. మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. నేను గతంలో మా ప్రధానమంత్రి గారు కూడా పనిచేశారు, నేను దాన్ని కూడా కౌంట్ కూడా కాంగ్రెస్కే ఇస్తాను. చెప్తాను సార్ లెక్క. నరేంద్ర మోడీ గారు రాకముందు ఐఐటీలు 16 ఉంటే ఇప్పుడు 23 అయినాయి సార్. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు రాకముందు ఐఐఎంలు 13 ఉంటే ఇప్పుడు 21 అయింది సార్. నరేంద్ర మోడీ గారు రాకముందు IIITలు 9 ఉంటే ఇప్పుడు 25 అయినాయి సార్. నరేంద్ర మోడీ గారు రాకముందు రైల్వే బడ్జెట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. నరేంద్ర మోడీ గారు రాకముందు నేషనల్ హైవేస్ ఉండే, ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉండే. నరేంద్ర మోడీ గారు రాకముందు మెడికల్ సీట్లు ఉన్నాయి, ఇప్పుడు మెడికల్ సీట్లు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు రాకముందు మన డిఫెన్స్ బడ్జెట్ ఎంత ఉంది, ఈ రోజు డిఫెన్స్ బడ్జెట్ ఎంత ఉంది. నరేంద్ర మోడీ గారు రాకముందు మన ఫైనాన్స్ బడ్జెట్ ఎంత ఉంది, ఈ రోజు ఫైనాన్స్ బడ్జెట్. దేనికైనా సిద్ధం, దేనికైనా చర్చిస్తాను. నా నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పగా భారతదేశాన్ని పరిపాలిస్తారో నా దగ్గర లిస్ట్ ఉంది. మరి గత 50-60 సంవత్సరాలు మీరు ఎంత దారుణంగా పరిపాలించారేందో మీ దగ్గర లిస్ట్ ఉంటే చర్చకు తీసుకురండి, నేను స్పందిస్తాను. మా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే కేంద్రీయ విద్యాలయాలు 30% పెంచారు. మీరు గతంలో అన్ని సంవత్సరాలు పెంచిన దానికంటే మేము 10 సంవత్సరాలు 30% పెంచాం. నరేంద్ర మోడీ గారు అది మీరు గుర్తుపెట్టుకోండి సార్. మేము తీసుకొచ్చాం ఏదైనా సిద్ధం, వ్యాపారం మీద ముందుంటాం. ఇంకోటి మా కాంగ్రెస్ మాట్లాడతా, మీరు ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు కదా, ప్రధాన సీటు ఇంకొకరికి ఇవ్వచ్చు కదా అని చెప్పి మాట్లాడారు సార్. దేశ యువతకి బాధ్యతగా ఉండి మా నరేంద్ర మోడీ గారు పిల్లలైనా సరే మన బిడ్డలు అని చెప్పి ఆయన స్పందిస్తా, వాళ్ళకు ఒక మెసేజ్ ఇస్తా, వాళ్ళతో మాట్లాడతా, ఒక సెల్ఫీ వీడియో పెడితే వీళ్ళు ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నారంటే, మీ యొక్క రేవంత్ రెడ్డి గారు హయాంలో పేపర్ లీక్ అయితే కనీసం బయటకు వచ్చి ఒక్క యాక్షన్ తీసుకుని పాపాన పోయారా సార్ మీరు? మీ సార్ ఒకే షో మీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయింది సార్, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అయింది సార్. మీరు ఏం చేశారు? నరేంద్ర మోదీ గారిని నుమాల్ గారు ఒక్క నిమిషం, టైం అయిపోయింది, 1 minute, ఒక్క నిమిషంలో మీరు ఫినిష్ చేయండి. నేను ఒకటే విషయం చెప్తున్నానండి, వారు ఎంత లాగినా సరే, నరేంద్ర మోదీ గారి ఖ్యాతిని ఎంత వారు కీర్తించినా సరే ప్రజలు న్యాయ నిర్ణేతలండి. మీరు ఎంత చెప్పేశారు కదా, 2027 తర్వాత ఆయన ఉండాలని మీరు చెప్పేశారు కదా ఆల్రెడీ. 100% చెప్పుకోండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళారా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి గత 6 months మీరు వెళ్ళారా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి గత 6 months మీరు వెళ్ళారా? రాండి, ఛార్జీలు ఏం పెడతా, క్యాబ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వద్దాం. మీ హయాంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాగా తయారు చేసినాం సార్. దట్ ఈస్ డెవలప్మెంట్. టైం అయిపోయింది సార్. నుమాల్ గారు చర్చలో హాజరైనందుకు మీకు కృతజ్ఞతలు. అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ గారు మీకు కూడా కృతజ్ఞతలు, చర్చలో హాజరై విషయాలు చెప్పినందుకు. నాగార్జున గారు మీకు కూడా కృతజ్ఞతలు. ఇది వాటి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV.